సో, హే ఎవ్రీవన్ వెల్కమ్ టు వెంకి క్రిప్టో. మనం ఈరోజు వీడియోలో సీ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం ఒకసారి. సో, ఇది వచ్చి సూయో ఎకోసిస్టమ్ అండి. మీకు ఇది సోలానా కాంపిటేటర్ అనుకోవచ్చు. అసలు సూయో అంటే ఏంటి? ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇదంతా మీకు సెపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో వచ్చి జస్ట్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాంట్లో మనీ ఎలా టాపప్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. సూయిలో చాలా వాలెట్స్ ఉన్నాయండి వీళ్ళకి. ఐ మీన్ అంటే వీళ్ళదంటే లైక్ థర్డ్ పార్టీ యాప్స్ బిల్డ్ చేస్తారు కదా! లైక్ ఫాంటమ్ అలా. సో, అలా మీకు దీనికి చాలా వాలెట్స్ ఉన్నాయి. ఒకటి స్వీట్, ఒకటి సి వాలెట్. ఇదొచ్చి ఒరిజినల్ వాలెట్ లైక్ దీన్ని డెవలప్ చేసింది మిస్టన్ ల్యాబ్స్ వాళ్ళే. అంటే సూయి వాళ్ళే దీన్ని డెవలప్ చేశారు. ఇంకా ఇథోస్ వాలెట్ ఉంది, సర్ఫ్ వాలెట్ ఉంది, నైట్లీ. సో, ఇవైతే నేను యూజ్ చేయలేదు. మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు సీయూ కాకుండా అదర్ చైన్స్ కూడా ఉంటాయి. బట్ మీకు సీయూ ఒక్కటే కావాలనుకుంటే నేను సి వాలెట్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా సెక్యూర్. ఎందుకంటే ఇది బిల్డ్ చేసేదొచ్చి మిస్టన్ ల్యాబ్స్ వాళ్ళే. అంటే ఎవరైతే సి బిల్డ్ చేశారో వాళ్ళే ఈ వాలెట్ కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ వాలెట్ అనేది ఇక్కడ లింక్ ఓపెన్ అవుతుంది కదా! ఒక్క నిమిషం బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ మీద క్లిక్ చేయండి. నేను దీని లింక్ మీకు డైరెక్ట్ కింద ఇస్తాను. మీరు ఇదంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎళ్ళంగానే మీరు ఇక్కడ చూపించింది కదా! యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేయండి. కొట్టంగానే ఇది యాడ్ అయిపోతుంది. మీకు ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్‌లో. ఇలా యాడ్ అవ్వంగానే ఫస్ట్ మీరు ఇక్కడికెళ్ళి ఇక్కడ దీన్ని పిన్ చేసుకోండి. పిన్ చేసుకుంటే చాలా యాక్సెస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనమాట. సో, మీది క్లిక్ చేసుకుంటే మంచిది. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్‌లైక్ అదర్ వాలెట్స్ లైక్ మీకు ఫాంటమ్ గానీ, వేరే సిస్టమ్‌లో గానీ, మెటామాస్క్ కానీ మీరెప్పుడు వాలెట్ క్రియేట్ చేసుకోవాలన్నా గానీ క్రియేట్ చేసుకొని మీరు ఆ సీడ్ ఫ్రేజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బట్ కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక న్యూ టెక్నాలజీ తీసుకొచ్చారు జేకే సింక్ అనేసి. ఈ జేకే సింక్ వల్ల ఏమైందంటే మీరు మీ ఈ సీడ్ ఫ్రేజెస్ మీకు గుర్తుపడాల్సిన అవసరం ఉండదు. మీరు డైరెక్ట్‌గా ఓ వెబ్3 వాలెట్‌ని మీ గూగుల్ అకౌంట్ యూజ్ చేసుకొని మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఆ అకౌంట్‌కి మీ వాలెట్ అనేది లింక్ అయ్యి ఉంటది. సో, మీరు ఆ సీడ్ ఫ్రేజెస్ కానీ, ఆ కీ గానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు గాని ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ఉంటే ఇది చాలా సింపుల్. జస్ట్ గూగుల్ మీద క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి కంటిన్యూ అంతే. అంతే అండి. మీ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది వెరీ సింపుల్. అండర్‌స్టాండ్. థట్స్ ఇట్. మీ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ మెయిల్ చూసి జడ్జ్ చేయకండి. ఇది ఎప్పుడో చిన్నప్పుడు క్రియేట్ చేసింది ఇప్పుడు అప్పట్లో. బట్ యాహ్! ఇదొచ్చి చాలా ఓల్డ్ మెయిల్ నాది. నేనైతే ఇది యూజ్ చేయను. సో, జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ నేను యూజ్ చేస్తున్నాను. సో, ఇది కొట్టంగానే మీ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఒకవేళ. మీకు యాడ్ కొట్టంగానే కొన్ని ఆప్షన్స్ చూపించింది కదా! సైన్ ఇన్ విత్ ట్విచ్. ట్విచ్ అనేది ఒక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్. ఆ అకౌంట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అదైతే నేను ప్రిఫర్ చేయను. మీకు ఆల్రెడీ ట్విచ్ అకౌంట్ ఉంటే మీరైతే యూజ్ చేసుకోండి. అదే పనిగా మీరు ట్విచ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దీంట్లో లింక్ చేయడం అనేది నేనైతే వద్దని చెప్తాను. మీ దగ్గర ఆల్రెడీ లెడ్జర్ ఉంటే ఆఫ్‌లైన్ లెడ్జర్ దాంతో సెటప్ చేసుకోవచ్చు. లేదు నాకు ఓల్డ్ మెథడ్ నాకు సేఫ్ ఉండాలి. నాకు అసలు మెయిల్‌తో లింక్ అవ్వకూడదు. నా కీస్ సేఫ్‌గా దాచిపెట్టుకుంటాను. ఎక్కడైనా ఎత్తి పెట్టుకుంటాను అనుకుంటే మీరు ఇది క్రియేట్ ఎ న్యూ ఫ్రేజ్ అకౌంట్ ఇది కొట్టంగానే మీకు ఇక్కడ అకౌంట్ పాస్వర్డ్ అడుగుతది కదా! జస్ట్ మీరు ఇచ్చేయండి. నేనైతే జస్ట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇది కొట్టంగానే ఆటో లాగిన్. సో, ఆటో లాగిన్ మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాని యాక్టివ్‌గా లేకపోతే అకౌంట్ ఆటోమేటిక్‌గా మీకు లాగిన్ అయితే అయిపోతుందనమాట. సో, సేఫ్టీ పర్పస్ నేనైతే 1 అవర్ పెట్టాను. ఐ హావ్ అగ్రీడ్ ఆన్ టర్మ్స్ అండ్ సర్వీసెస్ అండ్ క్రియేట్ వాలెట్. ఇది కొట్టంగానే మీకు సీడ్ ఫ్రేజ్ అనేది వస్తుందనమాట. సేమ్ యాస్ అదర్ వాలెట్స్. దీన్ని మీరు ఎక్కడైనా బుక్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి. దీన్నైతే మీరు ఆన్‌లైన్‌లో పెట్టకండి ఎట్టి పరిస్థితిలో కూడా. జస్ట్ ఆఫ్‌లైన్‌లో మీరు పెట్టుకోండి. మీకు సేఫ్‌గా పెట్టుకోవాలంటే. ఇక్కడ క్లిక్ చేయంగానే మీకు సీడ్ ఫ్రేజ్ చూపిస్తుంది కదా! మీరు దీన్ని కాపీ చేసి పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది గ్యారంటీ ఉండాలి. ఐ సేవ్డ్ మై రికవరీ ఫేస్ అని కొట్టేసి ఓపెన్ సీ వాలెట్. అంతే. మీకు ఇంకో వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నాకు 2 వాలెట్స్ ఉన్నాయి. ఒకటొచ్చి నేను నా మెయిల్‌తో క్రియేట్ చేశాను. ఇంకోటొచ్చి సీడ్ ఫ్రేజ్ యూజ్ చేసుకొని డైరెక్ట్ నార్మల్ వాలెట్ క్రియేట్ చేసుకున్నాను నేను. సో, అదండి. ఇది అకౌంట్ అనేది ఎలా క్రియేట్ జేసుకోవాలి. సో, మీరు గాని స్విగ్గీ యొక్క అంటే బ్లాక్ చైన్ ఎకోసిస్టమ్‌లో మీరేదైనా ప్రోటోకాల్స్ యూజ్ చేసుకోవాలంటే మీకు వాలెట్ అనేది కంపల్సరీ. సో, ఇప్పుడైతే మీకు వాలెట్ అయితే వచ్చింది. సో, వాలెట్ ఉంటే సరిపోదు కదా! దాంట్లో మనీ అనేది ఉండాలి కదా! మనీ లేకపోతే వాలెట్ క్రియేట్ చేసుకొని యూజ్ ఏంటి చెప్పండి. సో, ఈ వాలెట్‌లో మనీ ఎలా మీరు రిసీవ్ చేసుకోవచ్చంటే 2 టైప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 వేస్ ఉన్నాయండి. ఒకటొచ్చి మీరేదైనా ఎక్స్‌చేంజెస్‌లో మీరు బై చేసి అక్కడి నుంచి సెండ్ జేసుకోవచ్చు ఈ అకౌంట్‌కి. ఎలా సెండ్ జేయొచ్చు? మీ ఎక్స్‌చేంజ్ అకౌంట్‌లో సెండ్ అని కొట్టి, ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే ఇది మీ అడ్రెస్ అనమాట.
మీ యొక్క అకౌంట్ అడ్రస్ దీన్ని కాపీ చేసి, ఈ అడ్రస్ మీరు అక్కడ పేస్ట్ చేసి, మీరు మనీ అనేది పంపించుకోవచ్చు ఇక్కడికి. మనీ అంటే లైక్ టోకెన్స్‌లో గానీ, లైక్ బేసికల్లీ టోకెన్స్‌లో పంపించుకోవచ్చు. యూఎస్‌డిటీలో పంపించుకోండి, స్వీలో పంపించుకోండి, ఎలాగంటే అలా పంపించుకోండి. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ మీకు గానీ, వేరే బ్లాక్ చైన్స్‌లో గానీ, వేరే వేరే నెట్వర్క్‌లో గానీ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సొలానా అకౌంట్ అనేది ఉంది గదా! సో, మీకు సొలానా అకౌంట్ మీకు ఆల్రెడీ ఉంటే, లైక్ సొలానా బ్లాక్ చైన్‌లో ఫాంటమ్ అకౌంట్ గాని ఉంటే, ఫాంటమ్ గాని, సోల్‌ఫెర్ గాని వాలెట్స్ ఉంటే, అక్కడి నుంచి మీరు మనీ అనేది దీనిలో పంపించుకోవచ్చు. ఎలా పంపించుకోవచ్చు? వార్మ్ హోల్, డీ బ్రిడ్జ్ వార్మ్ హోల్ అని కొడితే మీకొస్తది. లేకపోతే సారీ డీ బ్రిడ్జ్ అనేది మీకు స్వీక్ రాదు. సో, వార్మ్ హోల్‌లో మీకొక ఆప్షన్ ఉంటదనమాట. వార్మ్ హోల్ పోర్టల్ అని కొట్టండి ఒకసారి బ్రిడ్జ్. కొట్టంగానే మీకు ఆప్షన్ వస్తది కదా! దీన్ని ఓపెన్ చేసి, మీకు ఆల్రెడీ ఏదైనా వాలెట్ గాని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫాంటమ్ ఉంది. ఇక్కడ చూస్తే నా దగ్గర ఫాంటమ్ ఉంది. ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇక్కడ నా దగ్గర 0.10 ఉంది. ఏదో ట్రాన్సాక్షన్ చేయట్లేదు. మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసి, మీరు ఏ చైన్ మీ దగ్గర ఆల్రెడీ ఉందని సెలెక్ట్ చేసుకోవాలి. సోలానా సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ ఏ టోకెన్ పంపించాలనుకుంటున్నారు యూఎస్‌టీసీ. దాన్ని మీరు టు వేర్ ఇక్కడ నేను స్వీ సెలెక్ట్ చేసి మీకు ఏ టోకెన్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ యూఎస్‌టీసీ. ఇలా పెట్టంగానే ఇక్కడ కనెక్ట్ సోర్స్ వాలెట్ అని అడుగుతది. ఇది కొట్టిన తర్వాత సోర్స్ అంటే మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారో ఆ వాలెట్. నాది ఫాంటమ్ వాలెట్ కాబట్టి అది క్లిక్ చేశాను. ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి డెస్టినేషన్ వాలెట్ అంటే ఇది ఎక్కడికి చేరాలి? కనెక్ట్ డెస్టినేషన్ వాలెట్. నేను స్వీ కాబట్టి స్వీ సెలెక్ట్ చేశాను. కనెక్ట్. దట్స్ ఇట్. డన్. ఇక్కడ ఎంత పంపించాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ 0.1 నాది ఉంది నా దగ్గర. 0.01 పెట్టాను ఇక్కడ. ఇక్కడ పెట్టంగానే ఇక్కడ మీకు వచ్చింది కదా! ఇలా వస్తదనమాట. రివ్యూ ట్రాన్సాక్షన్. ఇలా కొట్టిన తర్వాత మీకు కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ కొట్టంగానే మీరు ఇక్కడ అకౌంట్‌లో మీరు కన్ఫర్మ్ చేసి మీరు మనీ అనేది పంపించుకోవచ్చు. బట్ నా దగ్గర ఈ అకౌంట్ ఇది డమ్మీ అకౌంట్ కాబట్టి జస్ట్ ఫర్ డెమో పర్పస్ కాబట్టి దీంట్లో అయితే మనీ లేదు. నేనైతే చేయట్లేదు. సో, ఇదొచ్చి ఇంకో మెథడ్. ఇంకో మెథడ్ చూద్దాం మనం. ఇంకో మెథడ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మీరేం చేయొచ్చంటే ఇక్కడ చూసారా? ఇక్కడ బై అని ఆప్షన్ ఉంది. ఇక్కడ బై అని క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ చూపిచ్చింది. వీళ్ళొచ్చి 3 డిఫరెంట్ పార్ట్నర్స్ లైక్ ఎక్స్‌చేంజెస్ లాంటిదనుకోండి. ఎక్స్‌చేంజ్ కాదు. వీళ్ళు పేమెంట్ గేట్‌వే ప్రొవైడ్ చేసేవాళ్ళనుకోండి బేసికల్లీ. బిల్ ప్రొవైడర్స్ పార్ట్నర్స్. సో, ఇక్కడైతే మీకు బాంక్షా ఉంది, ట్రాన్సాక్ ఉంది, మూన్‌పే ఉంది. మీరు గాని ఫాంటమ్ వాలెట్ గాని యూజ్ చేస్తుంటే మీరు మూన్‌పే అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్ మూన్‌పే యూజ్ చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే మీరు కేవైసీ చేయాల్సిన అవసరం అయితే రాదు. ఒకవేళ మీరు ఏదైనా క్లిక్ చేస్తే ఏదైనా వర్క్ అవుతుంది. బట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు కేవైసీ పూర్తి చేసుకొని మీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అన్నా యూజ్ చేసి దాని ద్వారా మీరు మనీ అనేది ఇందులో లోడ్ చేసుకోవచ్చు. సో, ఇది డిఫరెంట్ వేస్ టు లోడ్ మనీ అనమాట. మీ వాలెట్‌లో. ఇంకోటి ఇక్కడ చూస్తే వాలెట్ గురించి చూద్దాం. అసలు దీంట్లో ఏమేమి ఉంటాయి అలా మేనేజ్ చేసుకోవచ్చని. ఇక్కడ చూస్తే ఒకవేళ మీరు మల్టిపుల్ అకౌంట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్విచ్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళా ఇంకో అకౌంట్ మారాలనుకుంటే క్లిక్ చేస్తే అకౌంట్ మారిపోతుంది. అదొకటి. మేనేజ్ అని క్లిక్ చేయంగానే బేసికల్లీ దీని గురించి ఈ అకౌంట్ గురించి డీటెయిల్స్ అవి ఉంటాయి. ఎక్స్‌పోర్ట్ అని మీకు ఆల్రెడీ పాస్‌వర్డ్స్ అనేవి ఉంటాయి కదా! అవన్నీ మీరు మార్చుకోవచ్చు. మీ నేమ్ మార్చుకోవచ్చు. మీ ప్రొఫైల్ మార్చుకోవచ్చు బేసికల్లీ ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కొత్త వాలెట్ గాని యాడ్ చేసుకోవాలంటే యాడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వాలెట్ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాలెట్ ఉంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కొత్తది చేసుకుంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది ఇక్కడ చూస్తే మీకు ఇంకొక ఫోల్డర్ ఉంది అసెట్స్ అని. ఇక్కడ క్లిక్ చేస్తే అన్ని అసెట్స్ అనేది మీకు ఇక్కడికి వచ్చేస్తాయన్నమాట. ఒకసారి చూపిస్తాను. నా దగ్గర ఇంకో వాలెట్ ఉంది. నా మెయిన్ వాలెట్. ఇక్కడ చూడొచ్చు. నాది వాలెట్‌లో అసెట్స్ అని కొట్టంగానే నాకు అసెట్స్ అనేవి చూపిస్తాయన్నమాట. ఇక్కడ మీకు ఏ అసెట్స్ ఉన్నాయో అవంతా. సో, నాకు రీసెంట్‌గా ఎన్ఎస్ ఎయిర్ డ్రాప్ కూడా వచ్చింది. 767 ఆల్మోస్ట్ $400 వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ ఫ్రీగా వచ్చింది. అది కూడా ఉంది ఇక్కడ. నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్న దాన్నయితే. ఇలా మీకు ఎన్ఎఫ్‌టీస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయన్నమాట. సో, ఇక్కడ చూసారా? ఇదొచ్చి ఫేక్ ఎన్ఎఫ్‌టీ. సో, ఇలాంటి వాటితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇది గాని క్లిక్ చేసి మీరు రన్ చేశారంటే మీ 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 వాలెట్ మొత్తం పోయినట్టే ఇంకా. సో, చాలా జాగ్రత్తగా ఉండాలక్కడ. ఇంకొకటొచ్చి చూపిస్తాను మీకు. హ్మ్. ఇక్కడొచ్చి అన్ని యాప్స్ వీళ్ళు ఏ యాప్స్ ఉన్నాయో ఇక్కడ టాప్ యాప్స్ అనేది ఇక్కడ చూపిస్తుందనమాట. ఇక్కడ డైరెక్ట్‌గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఒకవేళ మీ దగ్గర బ్రౌజర్, ల్యాప్‌టాప్ లేదు. నాకు ఫోన్ ఒకటే ఉందనుకుంటే చాలా సింపుల్. ఫోన్‌లో మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి లేదంటే యాప్ స్టోర్ ఓపెన్ చేసుకొని వాలెట్ అని కొట్టంగానే మీకు అక్కడ వచ్చేస్తుంది. వీళ్ళకి ఇక్కడ చూస్తే 2 సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ మీకు 2 ఉన్నాయి ఆండ్రాయిడ్, ఐఓఎస్. మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అంతే. మీరు ఏదైతే చెప్పానో సేమ్ ప్రాసెస్ అదే ఫాలో అయిపోండి అక్కడ.
యాక్టివిటీలో ఏం చూపిస్తుందంటే మీరు ఏమేమి చేశారో మొత్తం చూపిస్తుంది. నా వాలెట్‌లో చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు నా యాక్టివిటీ మొత్తం. మొత్తం యాక్టివిటీ అనేది ఇక్కడ చూపిస్తుందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అది. అదండి ఈరోజు వీడియో. నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.